కాళేశ్వర త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్న సీఎం దంపతులు. నేడు సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూముల కేసు విచారణ. సీజేఐ బీఆర్ గవాయ్ బెంచ్ ఆధ్వర్యంలో విచారణ. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన. ఏఐసీసీ పెద్దలతో పీసీసీ కమిటీలపై కసరత్తు. మడకశిర నగర పంచాయతీలు నేడే అవిశ్వాసం. ఇప్పటికే కౌన్సిలర్లకు ఆహ్వానం పంపిన పంచాయతీ సిబ్బంది. అండమాన్లో నైరుతి రుతుపవనాల విస్తరణ. ఏపీలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడే ఛాన్స్. నేడు యాదాద్రికి ప్రపంచ సుందరీమణులు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసిన అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ. 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. ముఖ్య అతిథిగా హాజరై వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం. యూపీలో బర్డ్ ఫ్లూ కలకలం. లక్నో, కాన్పూర్లోని జూ పార్కులు మూసివేత. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కు బుల్లెట్ ప్రూఫ్ కార్లు. భద్రత దృష్ట్యా అదనంగా 2 కార్లు కేటాయింపు. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం. ఒడిశా గోపాల్పూర్లో భార్గవాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్. ఇవాళ తుర్కియేలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దూరం. కెనడా ప్రధాని మంత్రివర్గంలో భారత సంతతి మహిళ. విదేశాంగ శాఖ మంత్రిగా అనితా ఆనంద్ నియామకం. మణిపూర్ చందేల్ జిల్లాలో అసోం రైఫిల్స్ ఆపరేషన్. 10 మంది మిలిటెంట్లు మృతి. ఆయుధాలు స్వాధీనం. జావలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ప్రకటించిన రక్షణ శాఖ. ఢిల్లీ జట్టులోకి బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్. మెగ్గుర్కు స్థానంలో జట్టులోకి ముస్తాఫిజిర్. టెస్ట్ క్రికెట్ లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత. ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ లో 1000 రోజులకు పైగా అగ్రస్థానం. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్య. కోహ్లీ వల్లే టెస్ట్ క్రికెట్ కు కళ వచ్చిందన్న మైకేల్ వాన్. విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ పోస్ట్పోన్. జూలై 14న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటన. జూన్ 21న విశాఖకు రానున్న ప్రధాని మోదీ. అంతర్జాతీయ యోగా వేడుకల్ని ప్రారంభించనున్న ప్రధాని. ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఎం. సంక్షేమ పథకాలపై క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టం. కర్రగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ముగిసిందన్న అధికారులు. 21 రోజుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటన. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున పోటీలో నందిని గుప్తా. ఐశ్వర్యను చూస్తూ పెరిగానంటున్న ఇండియన్ బ్యూటీ.